చెట్టు వేసినప్పుడు ఇలా చిన్నగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా చిన్నగా ఉంటుంది. అదే పెద్దగా అయ్యే కొద్దీ చెట్టు అనేది పెరగాలి పెరగాలి, పండ్లు వస్తాయో రావో తెలియదు. అలా పెరిగి పెద్దగా అయిన తర్వాత రైతు చాలా ఆలోచిస్తాడు. ఇక్కడ పిల్లలకి ఇంట్లో పళ్ళు ఇద్దామని, బయట అమ్ముదామని చాలా అనుకుంటాడు. వేరే వాళ్ళకు కూడా కొన్ని పంచుదామని. మళ్ళా రైతు వేరే వాళ్ళు అడగకుండా తీసుకుంటే బాధపడతాడు. ఎందుకంటే చాలా కష్టంగా సంపాదిస్తాడు. చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాపు కాసి ఇక్కడ రక్షిస్తాడని చెప్పుకోవచ్చు. అలాంటి పనులని వేరే వాళ్ళు తెంపుకుంటే రైతు అనే వ్యక్తి ఊకుండడని చెప్పుకోవచ్చు. చాలా బాధపడతాడు. ఇక్కడ రైతు వచ్చేసి చాలా కాపు కాసి ఇంత చిన్న చెట్టుని ఇంత పెద్దగా చేశాడు అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు. మామూలుగా కూడా లేదు, చిన్నగా ఉంది. ఇలా దారం అనేది అల్లుకునింది. ఈ దారాన్ని తెంపేయాలి అని చెప్పుకోవచ్చు, క్లీన్గా చెయ్యాలి. ఇక్కడ చూస్తే పండ్లు ఎలా ఉన్నాయో చూడండి. ఒక్క చెట్టుకి ఎన్నో పండ్లు అయ్యాయి. ఇక్కడ ఈ పండ్లు చూస్తే చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎక్కువగా పండు అయినట్టుగా కనపడుతున్నాయి. ఈ చెట్లు అనేటివి మామూలుగా ఇలా ఇంతకన్నా కొద్దిగా కాయ కానీ ఇంకా కొద్దిగా పండు కానీ ఇలా అయితే చాలా హ్యాపీగా తింటారని చెప్పుకోవచ్చు. మరి ఇవి ఇంకా చాలా పండుగ అయినట్టుగా కనపడుతున్నాయి మనకు. కొన్ని పడిపోయాయి చూడండి పళ్ళు అనేటివి. ఈ పళ్ళు చాలా మంచివి అని చెప్పుకోవచ్చు హెల్త్కి. చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని పళ్ళు కాస్తాయా? ఒకసారి ఈ చెట్టుకి వెళ్దాం. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఇక్కడ చాలా వరకు చాలా చక్కగా ఉంది. పండ్లు ఉన్నాయి. చాలా తినాలనుకుంటే తినొచ్చు హ్యాపీగా. ఒకటి తెంపుకొని 2, 3, 4, 5, 10 ఇక్కడ ఎన్నైనా తెంపుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెంపుకున్న తర్వాత ఇంకా ఏదైనా తినొచ్చు అని చెప్పుకోవచ్చు. తిన్న తర్వాత వేరే పనులు చూసుకుంటారని చెప్పుకోవచ్చు జనాలు. ఎవరైనా అంతే. ఇక్కడ పండు విషయంలో ఇక్కడ తిని కొద్దిగా ఎనర్జీ పెంచుకొని ఏదో ఒకటి చెయ్యాలి అనేటట్టుగా ఉంటారు. అప్పటి కాలం మనుషులు ఎలా బతికారో ఒకసారి ఊహించుకుంటేనే ఎలానో ఉంది. ఇక్కడ ఇది అడవి లాంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ అడవి లాంటి ప్రాంతంలో ఇలా వచ్చి ఉండడం మామూలు విషయం కాదు, చాలా వరకు బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి సూర్యుడు ఎలా ఉన్నాడో చాలా చక్కగా. సూర్యుడిని చూసినప్పుడల్లా మనకి చాలా గోల్డ్ కలర్లో కనపడతాడని చెప్పుకోవచ్చు. ఎర్ర కలర్ అని అనుకుంటాం కానీ గోల్డ్ కలర్లో మెరుస్తున్నాడు. చాలా వరకు ప్రతి మన హిందూ కల్చర్లో చూస్తే ప్రతి దాన్ని దేవుణ్ణి చేసి పెట్టారని చెప్పుకోవచ్చు. చెట్ల రాయి, ఇక్కడ చందమామ, ఇలా చాలా వరకు అన్ని దానిలని దేవుళ్ళు చేసేసారు. భూమిని ఇలా మన ఎంతవరకు ఇక్కడ ప్రతిదానికి విలువ ఇస్తూ వచ్చారు మన ధర్మంలో అని చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళ ధర్మంలో కూడా ఇదే చెప్తున్నారు, ఇలా అలా ఇలా అని. మొత్తానికి వాళ్ళ ధర్మాన్ని మనం గౌరవిస్తూ మన మతాన్ని మనం ఫాలో అవుతూ ఇలా చాలా వరకు ఇలా ఉందని చెప్పుకోవచ్చు పరిస్థితి. కొద్దిగా జలుబు అనేది చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ వెళ్ళి ఏదైనా పని చూసుకొని కొంచెంసేపులు ఏదైనా వర్క్ చేసి వెళ్తాను. నేనైతే ఊరికే ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ వెళ్తాను. ఇప్పుడైతే చాలా వరకు ఇలా చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు, సైలెంట్గా. ఈ చూడండి ఇది పరిస్థితి. ఉంటాను నేను. మరొక కొత్త వీడియోతో కలుస్తాను. ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్ళాలి. ఇది చెట్ల సంగతి అని చెప్పుకోవచ్చు. చూడండి చిలుక అనేది ఎలా వెళ్ళిందో పైకి.